గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది, వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body. An advisory body conducts a constitutional duty without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నో టుడే వెంకటేశ్వర్ గారు, బాబా గారు, అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఒకళ్ళు నో ప్లీజ్, యూ కెన్ నాట్ డిస్టర్బ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనం డిసైడ్ చేసుకున్నాం. విల్ టేక్ ద ఒపీనియన్స్ అండ్ సజెషన్స్. సరే, అదే మాట్లాడతారు. ఓకే 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 అదే ఓకే ఓకే మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. నో లెటర్. నేను ఏం చెప్పాను, అందరం కూడా ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం, తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ శ్రవణ్ గారు, మీరు జస్ట్ గివ్ us your suggestions. What are the things that you want us to do? So therefore నేను సొల్లు మాటలన్నీ మాట్లాడు. Shravan garu, you just give me some suggestions. Give me some suggestions. You are not allowing me to complete. No. Give us some suggestions. You give me a chance to complete. Aman, I'll finish in 3 minutes. You asked them to complete. Please take 2 minutes and complete it, and I want you to give suggestions, please. Amma, 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు. Amma, Center for Good Governance is not a constitutional body. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. జస్ట్ as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee Hills has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional, and anti-74th constitutional amendment. Yeah, sit down. Anybody no. I think you have to end right there. No. As you said, 30 seconds only. అమ్మా ఒక్క నిమిషం. అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు, పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా. ఇది ఒక్క మాట అమ్మా. వెంకటేశ్వర్ గారు కూర్చోండి, డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చెయ్యండి. ఎస్, హీఈస్ ఫినిషింగ్ ఇన్ 30 seconds. వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి. ప్లీజ్ సిట్ డౌన్. ఎస్, ప్లీజ్ సిట్ డౌన్. నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి. యూ ప్లీజ్. ఎస్, ఐ యామ్ హియర్ టు కంట్రోల్, రైట్? ప్లీజ్ సిట్ డౌన్. అందరికి ఒక ఇంపార్టెంట్ అంశం మేడం, ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34,00,000 పాపులేషన్ అన్నారు మ్యామ్. 34 లక్షలు ఇది వారు చెప్పినారు. And I expect that this delimitation should be done in accordance with the rule of law. Rule of law ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే, the variation in population in the wards shall not be more than 10% of the average population of the ward. 10%.
10% of the average population of the what as far as possible. ఈ సూత్రం ఏంది? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is, ఈ 1,34,00,000 మంది డివైడెడ్ బై మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు, I will give you a chance. రాజశేఖర్ గారు, I'll give you a chance. ప్రజాపాలన రాజశేఖర్ గారు, next I'll give you a chance. Why are you so afraid? Let truth come out. తమాషా ఏంటి? You speak. అరే truth కలియండి. తమాషా ఏంటి? You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఏమన్నా ఫిష్ మార్కెట్ ఇది? రాజశేఖర్ గారు, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. నేనేమంటున్నా, అమ్మా ఈ మ్యాచ్ చూడండి. ఈ No, ఏ సభ్యులు అన్న ఒక్క నిమిషం శంకర్ యాదవ్ గారు, ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరు సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ లిసన్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ మాట వినండి. నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. I'll give you